అందరికీ సలాం, నమస్తే, జై భీమ్. అన్న బాగున్నారు కదా? మన ఈ బత్తాయిలు బాగున్నారో లేదో ఒకసారి కనుక్కోవాలి. ఎందుకంటే నిన్న మన తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర కొత్త బత్తాయి అక్కడెక్కడో బంగ్లాదేశ్లో హిందువుల మీద ఏదో జరుగుతుందని చెప్పేసి అక్కడ ఆపకపోతే ఇక్కడ చంపేస్తాం. ఓరే నాయనో, ఓరే తడిసిపోయిందన్న. అరే రే 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 ఎట్టన్నా ఇప్పుడా తడిసిపోయింది నువ్వు చెప్పిన మాటకా? అబ్బా ఎట్లా గోదాలో పడతాం బిడ్డా, నకరాలు చేస్తే నరాలు తీస్తాం. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏదైనా కూడా. నీకు అన్నీ తెలుసు. బీజేపీలో మంచి నాయకుడు అంట నువ్వు. నీ నాయకత్వాన్ని ప్రజల కోసం ఉపయోగించుకో. అక్కడేడో బంగ్లాదేశ్లో జరిగితే నువ్వు ఇక్కడ ముస్లింలని, దళితుల్ని, క్రైస్తవుల్ని చంపేస్తా, లేపేస్తాం. అబ్బో ఎంత దూరం లేపుతావు? ఇది సెక్యులర్ కంట్రీ రా, ముట్టాలు నా కొడక. ఇది సెక్యులర్ కంట్రీ. ఇది నీ బాబు జాగీర్ కాదు. ఇది నీ బాబు జాగీర్ కాదు. రెండు దేశాలు విడిపోయినప్పుడు మాది ఈ దేశం రా, మా ఈ మట్టిలోనే పుట్టాం, ఈ మట్టిలో కలుస్తాం, మేము చచ్చిపోయినా ఈ మట్టితోనే చస్తాం, ఈ మట్టిలో తీసి గోరి కడతారు మాకు. మా నమాజులో నీళ్లు లేకపోతే ఈ మట్టితోనే తైమం చేసుకుని నమాజ్ చదువుకుంటాం మేము. అంత గొప్పగా దేశాన్ని, ఆ యొక్క రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాంరా, ప్రేమిస్తాంరా. ముట్టాలు నా కొడక. వచ్చేసి ఇది బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి, హిందువుల మీద అరాచకాలు జరుగుతున్నాయి. పో పో అక్కడ పోయి కాపాడు పో. నువ్వు, మీ మోడీ గారు, మీ బండన్న, ఇంకో ఆయన ఉన్నాడు ఎంపీ, ఆయన, మీరందరూ కలిసి బంగ్లాదేశ్కి వెళ్ళండి. మీ బత్తాయిలు వీళ్ళందరినీ తీసుకొని ఒక ఆడికి వెళ్ళేసి ఆడ తగు వేసుకోండి. మీరు కూడా మేము సహకరిస్తాం కావాలంటే. మీరు కదలండి ముందు. ఆడాడో తిరుగుతూ ఉంటే నువ్వు ఏడకొచ్చి బిల్డప్ నువ్వుకావనుకో, బిల్డప్ మొక్కను. స్వామి, నువ్వు తిరుపతి పీఠాధిపతి, ఎక్కడ పీఠాధిపతో మాకు తెలియదు. ఏమే నువ్వు పీఠాధిపతివి, నువ్వేం నేర్పించాలా? సహనాన్ని కోల్పోబాకండి. హిందువుల మీద అరాచకం జరుగుతుంది, దీని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటిదాకా గమ్ముగెద్దుకున్నారు, మీరు దీని గురించి ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి మీరు చెప్పాల స్వామిజీ. మీ ఇష్ట ప్రకారం ఎలా పడితే అలా. మీరు కూడా ముస్లింలు, జిహాదీలకు పుట్టావు నువ్వా? ఎంతసేపు వాళ్ళ ఎందుకు మీకు నోట్లో మాటికి వస్తే జిహాదీలు. ఎవడురా జిహాదీయా? జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి. నోరు అదుపులో పెట్టుకోండి. ఒక్కొక్కరు మీ ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటే చూసుకొని గమ్ముకుంటా అనుకుంటున్నారా? ముస్లింలు మేల్కొన్నారు, హిందువులు మేల్కొన్నారు, క్రైస్తవులు మేల్కొన్నారు. ఇది కాదురా చెప్పాల్సింది. నా భారతదేశం మేల్కొంది.
నా భారతదేశంలో ప్రతి పౌరుడు మేల్కొన్నాడు, తమ హక్కుల కోసం పోరాడే స్థితిలో ఉన్నాడు. ఇలా ఎప్పుడు చెప్తారు మీరు? అఖండ భారతదేశం ఎప్పుడవుతుందో తెలుసా? అన్ని మతాలు కలిసి, కులాలు కలిసి, వర్ణాలు వర్గాలు విభేదాలు లేకుండా భారతదేశాన్ని, దాని యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ మన విధి విధానాలను గౌరవించుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో కలిసి మెలిసి ఉంటూ ఇతర దేశాలకి మన దేశం గొప్పది అనే విధంగా మనం చూపించగలగాలి. అప్పుడు ఈ యొక్క భారతదేశం అఖండ భారతదేశంగా వెలుగొందుతుంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు సెక్యులర్ వాదుల్ని చంపేస్తాం, ఇలా నోరు అదుపులో పెట్టుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడితే తాట తీస్తాం. జాగ్రత్త. తెలంగాణలో నుంచి వెళ్ళిపోతాం, తరివేస్తారు. తెలంగాణ నుంచి ఆర్ఎస్ఎస్ ఉంది, బజరంగ దళ్ ఉంది, కాపాడుతుంది. జాగ్రత్త. సేపు మాదే గొడవాలా? సిగ్గులే నాకు కూడా కల్లారా. మీ ప్రతికూలు. జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జై భీమ్. జై భీమ్.